బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు హైపర్ ఆది. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా తెలుగు వాళ్లకు పరిచయమైన అతడు అద్భుతమైన టాలెంట్ తో ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో అవకాశాలను అందుకుంటూ బిజీగా గడుపుతున్నాడు. పంచుల స్పెషలిస్ట్ గా పేర్కొందిన ఆది తరచూ సమాజంలో జరుగుతున్న ఇష్యూలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎమ్మెల్యే రోజా పాలిటిక్స్ పై అతడు సెటైర్లు వేశాడు. అదిరే అభి టీంలో సభ్యుడిగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు హైపర్ ఆది. ఆ తర్వాత అతడిలోని ప్రత్యేకమైన టాలెంట్ ను గుర్తించిన షో నిర్వాహకులు అతడిని టీం లీడర్ గా చేశారు. అప్పటి నుంచి ఈ యంగ్ కమెడియన్ వెనుదిరిగి చూడలేదు. గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తూ దాదాపు ప్రతి స్కిట్ ను ఒంటి చేత్తో నడుపుతుంటాడు. అదే ఆది సక్సెస్ కు ప్రధాన కారణం. బుల్లితెరపై జబర్దస్త్ షోకు భారీ స్థాయిలో క్రేజు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దానికి మించి హైపర్ ఆది స్కిట్లకు ప్రత్యేకమైన స్పందన వస్తోంది. గురువారం అయిందంటే చాలు అతడి పెర్ఫార్మెన్స్ కోసం చాలా మంది వేచి చూస్తుంటారు. అలాగే నెటిజన్లు కూడా ఆది స్కిట్లను ఉత్సాహంతో తిలకిస్తుంటారు. అందుకే హైపర్ ఆది స్కిట్లు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. హైపర్ ఆది బుల్లితెరపై వరుస షోలు, ఈవెంట్లతో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరిన్ని అవకాశాలు అందుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ ఎంట్రీ ఇవ్వడంతో పాటు అక్కడ రాణిస్తున్నాడు టాలెంటెడ్ యంగ్స్టర్. ఇప్పటికే యాక్టర్గా ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు పోషించాడు. అలాగే అల్లరి నరేష్ చిత్రం మేడ మీద అబ్బాయికి రైటర్గాను వర్క్ చేశాడు. వరుస షోలు, సినిమాలు, ఈవెంట్లతో బిజీగా గడుపుతున్న హైపర్ ఆది పర్సనల్గాను తరచూ హైలైట్ అవుతున్నాడు. దానికి కారణం ఢీ అనే డ్యాన్స్ షోలో యాంకర్ వర్షినితో అతడు లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు చూపించడమే. అలాగే తరచూ రొమాంటిక్ డాన్సులు చేయడం కారణంగాను ఈ ప్రచారం ఆగడం లేదు. వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది. సాధారణంగా హైపర్ ఆది స్కిట్ అంటే కంటెంట్ కంటే కామెడీని ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అతడు సమాజంలో జరిగే ప్రధానమైన ఇష్యూలపై ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు. అంతేకాదు టీం లీడర్లు, యాంకర్లు, జడ్జిలపైన తన పంచుల వర్షం కురిపిస్తుంటాడు. ఈ క్రమంలోనే జబర్దస్త్ జడ్జి రోజా పాలిటిక్స్ పై హైపర్ ఆది సెటైర్లు వేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఈ వారం స్కిట్లో భాగంగా హైపర్ ఆది ప్రేమించుకుందాం రా కథతో స్కిట్ చేశాడు. అందులో భాగంగానే ఎంట్రీలో అతడు సైకిల్ మీద వచ్చాడు. ఆ సమయంలో రోజా గారికి ఏసీలు పెంచి కొంచెం కూల్ చేయండి అమ్మా, ఎందుకంటే ఆమెకు సైకిల్ చూడగానే ఫైర్ అవుద్ది అంటూ సెటైర్ వేశాడు. ఈ పరిణామంతో షాక్ అయిపోయిన రోజా ఏం చేయాలో అర్థం కాక నవ్వేశారు. ప్రస్తుతం రోజా ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో ఆమె సైకిల్ గుర్తు ఉన్న పార్టీలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఆ పార్టీని వీడారు. అప్పటి నుంచి ఆ పార్టీపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే హైపర్ ఆది ఆమెపై సెటైర్ వేశాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.